నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తమ అభిరుచులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు చక్కగా పాటిస్తూ ఉంటారు. గృహ నిర్మాణాల కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సిద్ధకుంజికా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. నిరుద్యోగులకు ఉన్నతపరమైనటువంటి విద్యా ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. అధికారులతో కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వాళ్లకు వృత్తి ఉపాధి అవకాశాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారు ఇతరులతో వివిధ రూపాల్లో వ్యాపార చర్చలు చేస్తూ ఉంటారు. ఆదాయ మార్గాలను జాగ్రత్తగా పెంచుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పనుల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అభిరామి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ఉద్యోగ విషయాల్లో పనుల విషయంలో సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. క్రమశిక్షణతో వ్యవహరించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకోకూడదు. వ్యవహారిక విషయాల్లో వ్యాపార కార్యక్రమాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కొలిక్కి రాగలుగుతాయి. శుభ కార్యక్రమ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులను ఎదుర్కొంటుంటారు. నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళుతుండాలి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. తులారాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇతరుల యొక్క ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అలాగే శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు వ్యాపారంలో ఆశించిన ప్రయోజనాలు కలిసి వస్తాయి. గతంలో ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడి ఉంటారో వాటిని మరొక్కసారి సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. నిరుద్యోగులకు చక్కని ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో విశేషంగా పాల్గొంటూ ఉంటారు. వ్యవహారిక విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య సమస్యలు తొలగిపోతాయి. అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు
తమ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ప్రేమాభిమానాలు పెంచుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమంలో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము, తులసీ దళములు సమర్పణ చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. తెల్లని పుష్పాలతో పరమేశ్వరుని అర్చించండి. మీనరాశి వారు రాజకీయపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుంటారు. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను విస్తరింపచేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి. గులాబీ పుష్పములు సమర్పణ చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.